హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక కావ్య అయితే రాజ్ని నిలదీస్తుంటుంది, బిడ్డకి తల్లి ఎవరు అని. కానీ రాజ్ మౌనంగా తల కిందకి దించుకొని ఇక ఏమీ మాట్లాడకుండా కావ్య చెప్పేది వింటూ ఉంటాడు. ఏంటండి, నేనిక్కడ ఇంతలాగా గొంతు చించుకొని అడుగుతుంటే మీరు ఏమీ పట్టనట్టుగా మౌనంగా తల దించుకుంటున్నారు. మౌనంగా ఉంటే మీరు ఏమీ మాట్లాడకపోతే నాకు ఎలా తెలుస్తుంది? మీరన్నట్టుగానే ఆ బిడ్డ మీ బిడ్డే, కానీ ఆ బిడ్డకి తల్లి ఉండాలి కదా. ఎక్కడుందా తల్లి? మాట్లాడండి అని చెప్పి ఇక కావ్య అయితే గట్టిగా మాట్లాడుతుంది. ఇక రాసైతే కళావతి, బాబు నిద్రపోతున్నాడు, దయచేసి అరవ మాకు, నీకు నేను రేపు ఉదయం మాట్లాడతాను అని అంటుంటే, లేదు వీల్లేదు, నాకిప్పుడే చెప్పాలి, ఈ బిడ్డకి తల్లి ఎవరో చెప్తారా లేదా అని చెప్పి కావ్య అయితే ఇక రాజ్ని గట్టిగా ప్రశ్నిస్తుంది. ఇక ఇక్కడ చూస్తే కనకం ఇక అపర్ణతో, ఏంటండి ఏంటిదంతా? మీ అబ్బాయి మా అమ్మాయిని ఇంతలాగా మోసం చేస్తుంటే మీరు ఏమీ మాట్లాడకుండా అలా మౌనంగా ఉంటారేంటి అని చెప్పి ఇక కావ్య గురించి అయితే కనకం అపర్ణని అడుగుతూ ఉంటుంది. అపర్ణకి ఇక కనకం నిలదీస్తున్నప్పుడు చాలా కోపం వచ్చి, చివరికి నీకు కూడా నేను లోకువైపోయానా? ఇప్పటి వరకు రుద్రాని నోటికి వచ్చినట్టు మాట్లాడింది. నా కలుసైగలో గజగజ వణికి మీరు కూడా నన్ను నిలదీసి ప్రశ్నలు వేస్తున్నారా? అసలు ఏంటి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు? మీ అమ్మాయి గురించి మీరు అంతలాగా గొంతు చించుకుంటున్నారు. మీ అమ్మాయినేమన్నా మా రాజ్ ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడా? చెప్పండి అని అంటుంటే, చూడండమ్మా, పెళ్ళప్పుడు ఏం జరిగిందన్నది అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు నా కూతురు మీ ఇంట్లో సంవత్సరం పాటు మీ అబ్బాయితో కాపురం చేసింది. కానీ ఈ రోజున ఎవరో ఒక వ్యక్తిని, చిన్న బాబును తీసుకొచ్చి నా కొడుకని, నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడు అని అంటుంటే, ఊరుకో, నీ కూతుర్ని చాలా తెలివిగా ముసుగు వేసి మరి నా కొడుక్కిచ్చి పెళ్లి చేసావు. నీ కూతురు ఒక జాస్టాదేవిలాగా ఈ ఇంట్లో అడుగు పెట్టింది. తను ఏ గడియల్లో అడుగు పెట్టిందో కానీ ఇంట్లో ఎవ్వరికీ కూడా మనశ్శాంతి లేదు. చివరికి నా కన్న కొడుకు నాకు చెప్పకుండా ఒక బిడ్డని ఎత్తుకొని వచ్చి వాడు నా రక్తం అంటున్నాడు. మరి నేనెవరికి చెప్పుకోవాలి అని చెప్పి అపర్ణ అయితే ఇక కనకాన్ని నిలదీస్తుంది. ఏంటండి అలా మాట్లాడుతున్నారు? మీ అబ్బాయి వల్ల నా కూతురి జీవితం నాశనమైంది. దాని గురించి మాట్లాడకుండా మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. మాటలు జాగ్రత్తగా రానివ్వండి అని కనకం మాట్లాడుతుంటే, కనకం మాటలకి ఇక అపర్ణ అయితే, ఏంటి అంతలాగా నీ కూతురు గురించి నీకు బాధగా ఉంటే నీ కన్న పేగు మెల్లి తిరిగిపోతే నీ కూతుర్ని ఇక్కడి నుంచి పట్టుకెళ్ళు అని అనడంతో, అయితే పంపించేయండి మా అమ్మాయిని, మాతో పాటు సంతోషంగా తీసుకెళ్తాం. మా ఇంట్లో తినడానికి తిండి లేకపోవచ్చు, కానీ ఆత్మాభిమానాలు చాలా ఉన్నాయి, ప్రేమానురాగాలు కావలసినన్నున్నాయి. మీ ఇంట్లో బిక్కుమంటూ ఏడ్చుకుంటూ ఉండే కంటే నా కూతురు మా ఇంట్లో ఉంటేనే సంతోషంగా ఉంటుంది అని చెప్పి కనకమైతే ఇక కావ్యని తనతో పంపించేమని అపర్ణని అడుగుతుంది. ఇంతలో కావ్య ఇక పరుగున వచ్చి, అమ్మా ఏం చేస్తున్నావు? అసలు నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అని అంటుంటే, ఏంటే ఇంకా ఇంత జరుగుతున్న పిచ్చి దానిలా మాట్లాడుతున్నావు? చూసావుగా, ఇక్కడ నీకు అన్యాయం జరిగింది, కానీ మీ అత్తగారు ఎలా మాట్లాడుతున్నారు అని అనడంతో, అమ్మా నేను ఈ ఇంట్లో ఎలా అడుగు పెట్టానో నీకు తెలీదా? అక్క స్థానంలో కూర్చుని ఈ ఇంట్లో అడుగు పెట్టాను. ఇంట్లో అడుగు పెట్టిన రోజు నేను ఎవ్వరికీ ఇష్టం లేదు, కానీ ఈరోజు నాకు అన్యాయం జరిగిందని వాళ్ళందరినీ తప్పు పట్టలేను. మీరు కూడా చూశారుగా, అందరూ ఆయన్ని నిలదీశారు. మీరిప్పుడు మా అత్తగారితో గొడవపడి నాకున్న కాస్త స్థానాన్ని కూడా పాడు చేయకండి. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని కావ్య మాట్లాడడంతో, అమ్మా కావ్య ఏం మాట్లాడుతున్నావు? మీ అత్తగారు
అంతలేసి మాట్లాడుతుంటే ఇంకా నిన్ను ఇక్కడ ఎలా వదిలేసి వెళ్తామనుకుంటున్నావమ్మా అని చెప్పి ఇక కృష్ణమూర్తి అంటుంటే, నాన్న నాకు పెళ్ళి చేసిన రోజే మీరు ఒక మాట చెప్పారు, గుర్తుందా? కష్టమైనా సుఖమైనా బాధైనా ఏదన్నా సరే అన్నీ అత్తింటిలోనే, పుట్టింట్లో సంతోషంగా వచ్చి పండగ రోజున వెళ్ళిపోవాలి, అంతేగాని బాధంటూ మా ఇంటి గడప ఏ రోజు ఎక్కద్దని మీరు చెప్పారు, మర్చిపోయారా? నేను గుర్తు పెట్టుకున్నాను నాన్న. నేను చావైనా బతుకైనా నా అత్తవారింట్లోనే. ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చి నా అత్తింటికి చెడ్డ పేరు తీసుకురాలేను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి కావ్య గట్టిగా అరుస్తుంది. ఇక కనకం కృష్ణమూర్తి ఒక్క మాట కూడా మాట్లాడకుండా తల కిందకి దించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక కావ్య అయితే అపర్ణ దగ్గరికి వెళ్ళి, అత్తయ్యగారు, నాకు అన్యాయం జరిగిందన్న బాధతో ఏదో మా అమ్మకి తెలియక తప్పుగా మీతో మాట్లాడేసింది. దానికి నేను క్షమాపణ చెప్తున్నాను. మా అమ్మని క్షమించండి అని చెప్పి ఇక అపర్ణని క్షమాపణ అడుగుతుంది. అపర్ణ ఏమీ మాట్లాడకుండా చాలా కోపంగా అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక ఇంతలో ఇంద్రాదేవి వచ్చి, ఏంటి కావ్య అలా మాట్లాడుతున్నావు? తప్పు చేసింది వాడు, మాటలు అన్నది మీ అత్తగారు, కానీ నువ్వెందుకు క్షమాపణ చెప్తున్నావు అని అనడంతో, ఏం చేయమంటారు బామ్మగారు, మీరేమో ఆయనతో సంతోషంగా ఉండడం కోసం విడాకులు ఇమ్మన్నారు. ఆయనేమో ఈరోజు ఆ విడాకుల గురించి ఎక్కడ చెప్పవలసి వస్తుందా అని ఒక బిడ్డని తీసుకొచ్చి తనే తండ్రిని చెప్తున్నాడు. నేను ఏం చేయమంటారు? ఆయన్ని ఎంతగానో ప్రశ్నించాను, బిడ్డకి సమాధానం రాలేదు. బిడ్డ తల్లి కూడా ఎక్కడుందో చెప్పటం లేదు. నన్ను ఏం చేయమంటారు అని ఇక కావ్య మాట్లాడుతూనే ఉన్నట్టుండి కావ్యకి ఏదో గుర్తొచ్చినట్టు అనిపిస్తుంది. ఉండండి అమ్మమ్మగారు, ఇప్పుడే ఆయన్ని ఒక ప్రశ్న అడగాలి అని చెప్పి కావ్య కంగారుగా వెళ్తుంటే, అమ్మ కావ్య ఆగు, ఆవేశంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు, కాస్త ఆలోచించు అని అంటుంటే, లేదమ్మమ్మగారు, నేనేంటో మీకు తెలుసు, నేనెప్పుడు కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోను. ఇప్పుడే ఆయన్ని ఒక విషయం గురించి అడగాలి అని చెప్పి ఇక కావ్య హడావుడిగా రాజ్ దగ్గరికి వెళ్తుంది. ఇక రాజ్ అప్పటికే నిద్రపోతున్న బాబు నిద్ర లేచి బోరున ఏడుస్తుంటాడు. ఆ బాబుని ఎలా ఊరడించాలో తెలియక రాజ్ తెగ సతమతమైపోతాడు. ఇక కావ్య వచ్చేసరికి బాబు గట్టిగా ఏడుస్తుంటే రాజ్ ఆ బాబుని ఎలా ఊరట పెట్టాలో తెలియక తనలో తను ఇబ్బంది పడిపోతుంటాడు. ఇక కావ్య అయితే లోపలికి వెళ్ళి కొన్ని పాలని చిన్న పాల సీసాలో వేసుకుని ఇక అక్కడికి వస్తుంది. రాజ్ని పక్కకి తోసి ఆ బాబుని దగ్గరికి తీసుకొని ఆ పాల సీసాతో పాలు తాగిస్తుంది. అది చూసిన రాజ్ ఆశ్చర్యంగా అలానే చూస్తూ ఉండిపోతాడు. ఇక ఆ బాబు ఆ పాలు తాగి అలాగే కావ్య ఒడిలో నిద్రపోతాడు. ఇక కావ్య చిన్నగా బాబుని మంచం మీద వేసి, మీ బాబన్నారు, కనీసం ఆ బాబుని ఎలా నిద్రపుచ్చాలో కూడా మీకు తెలియటం లేదు, బాబుకి ఆకలేస్తుందో కూడా మీకు తెలియటం లేదు, మరి కన్న కొడుకుని ఇలాగే నా చూసుకునేది నాకు తెలీదు, మిమ్మల్ని అడుగుతున్నాను అని చెప్పి కావ్య అయితే ఇక రాజ్ని ప్రశ్నిస్తుంది. రాజ్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఇక మంచం మీద అటు తిరిగిగా పడుకుంటాడు. కానీ కావ్య రాజ్ని అస్సలు వదిలిపెట్టదు. సరే, మీరన్నట్టుగానే ఈ బిడ్డకి మీరే తండ్రి, మరి తల్లి ఎక్కడుందో మీరు చెప్పటం లేదు, తల్లి లేకుండానే ఈ బిడ్డ పుట్టాడనుకుందాం, ఎవరికి పుట్టాడు, ఎలా పుట్టాడు, అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు, చెప్పండి. నిజంగా మీరు నా నుంచి విడిపోవాలి అనుకుంటే విడాకుల కాగితాల మీద సంతకం పెట్టి నువ్వంటే నాకు ఇష్టం లేదు అన్న ఒక్క మాట చెప్పి ఉండాల్సింది. కానీ అదేది కాకుండా ఇలా ఒక పసిబిడ్డని తీసుకొచ్చి ఆ బిడ్డని అడ్డం పెట్టుకొని మీరు నాతో ఒక్క పాట కూడా మాట్లాడకుండా ఇలా సాకులు చూపిస్తున్నారు చూడండి, ఇది నాకు అస్సలు నచ్చలేదు. చెప్పండి, ఈ బిడ్డకి తల్లెవరు? ఈ బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఇప్పుడు ఈ బిడ్డకి తల్లెవరో
చెప్పకపోతే అని అంటుంటే, ఆగు ఆగు కళావతి, నువ్వు అంత పని చెయ్యమాకు. ఇప్పటికే నా వల్ల ఆ బిడ్డ తల్లిదండ్రులు చనిపోయారు. ఇప్పుడు ఆ బిడ్డ మీద ఒట్టేసి బిడ్డని కూడా నా నుంచి దూరం చెయ్యొద్దు అని రాజైతే ఒక్కసారిగా చాలా భయంకర నిజాన్ని బయట పెడతాడు. కావ్య, ఏం మాట్లాడుతున్నారండి? బిడ్డ తల్లిదండ్రులు మీ వల్ల దూరమయ్యారా? లేదు, నేనిది నమ్మను. చీమకి కూడా హాని చేయని మీరు ఆ బిడ్డ తల్లిదండ్రుల్ని బిడ్డకి కాకుండా దూరం చేశారా అని అంటుంటే, అవును అవును నేనే చేశాను, ఇదంతా కూడా నేనే చేశాను. నీ మీద కోపంతో నిన్ను బాధ పెట్టాలని శ్వేత దగ్గరికి ఒకరోజు ఉదయాన్నే బయలుదేరాను. గుర్తుందా? ఆ రోజు నువ్వు అలాగే శృతి ఎన్నిసార్లు ఫోన్ చేసినా నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదని, తర్వాత డాడీ కూడా నా మీద అరిచారు. ఆ రోజు అనుకోకుండా ఆఫీస్కి బయలుదేరుతుంటే సడన్గా కారు యాక్సిడెంట్ అయింది. నా కారు అడ్డం రావడం వల్ల వీళ్ళ అమ్మా నాన్న వచ్చే కారు అనుకోకుండా ఒక లారీని డాష్ ఇచ్చింది. ఆ యాక్సిడెంట్లో ఇద్దరు కూడా స్పాట్లో చచ్చిపోయారు అని చెప్పడంతో, ఏం మాట్లాడుతున్నారండి? స్పాట్లో వాళ్ళ అమ్మా నాన్న చనిపోతే అంతమంది ముందు అసలు అబద్ధమే తెలియని మీరు ఈ బిడ్డ నా రక్తమే అని ఎలా చెప్పారు అని అడగడంతో, అవును ఈ బిడ్డది నా రక్తమే, ఎందుకంటే ఈ బిడ్డ చావు బతుకుల్లో ఉంటే నా రక్తం ఇచ్చే బిడ్డని బ్రతికించాను అని చెప్పి ఇక రాజ్ చెప్పిన మాటలకి ఒక్కసారిగా కావ్య కుప్ప కూలిపోతుంది. ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అని అంటుంటే, నువ్వు అడిగిన దానికి నీకు సమాధానం దొరికింది. ఇంతకు మించి నన్నిక ఏమీ అడగద్దు, నన్ను వదిలేసే కళావతి అని చెప్పి ఇక రాజైతే మొహం చాటేసుకొని పక్కకి తిరిగి పడుకుంటాడు. కావ్యకి ఏం మాట్లాడాలో అర్థం కాక ఇక తను ఎంతగానో ఇష్టపడే కృష్ణుడి దగ్గరికి వెళ్తుంది. చూసావా కన్నయ్య ఈ లీలలు? నువ్వు ఆ 16,000 గోపికలతో ఎలాంటి ఆటలు ఆడేవాడివో అవన్నీ నా భర్త నాతో ఆడుతున్నాడు. చంకన ఒక బిడ్డనేసుకొని తన కోసం 1000 కళ్ళతో ఎదురు చూసే నాకు ఆ బిడ్డ నా బిడ్డ అని చెప్పారు. ఇప్పుడేమో ఆ బిడ్డకి తల్లిదండ్రుల్ని దూరం చేశాను అంటున్నారు. పైగా బిడ్డ ఒంట్లో ప్రవహించే రక్తం కూడా నాదే అంటున్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో నాకు అస్సలు అర్థం కావట్లేదు. నిజంగా ఆయన మనసులో నా మీద స్థానం లేకపోతే నాకు విడాకులిచ్చి నన్ను ఇంటి నుంచి పంపించేయచ్చు. కానీ నాకు సమాధానం చెప్పే టయానికి ఒక బిడ్డని ఎత్తుకొచ్చి ఇప్పుడు ఆ బిడ్డ గురించి రకరకాలుగా మాట్లాడుతున్నారు. అడిగితే ఏ మాట చెప్పట్లేదు, మౌనంగా ఉండిపోతున్నారు. మరి నా ప్రశ్నలన్నింటికీ కూడా ఎక్కడ దొరుకుతుంది కన్నయ్య సమాధానం? చెప్పు, నువ్వే చెప్పు అని చెప్పి ఇక కావ్య అయితే కృష్ణుడి బొమ్మ దగ్గర కూర్చుని బోరున ఏడుస్తూ ఇక కృష్ణుడి పాదాలు పట్టుకొని తను అలానే అక్కడే స్పృహ తప్పిపోయి పడుకుండిపోతుంది. ఇక ఉన్నట్టుండి కావ్య కళ్ళు తెరుస్తుంది. కావ్యకి శ్వేత గుర్తొస్తుంది. వెంటనే కావ్య శ్వేతకి కాల్ చేయాలి అనుకుంటుంది. కానీ శ్వేత నెంబర్ కావ్య దగ్గర ఉండదు. ఇక బయటికి వచ్చి కావ్య రాజ్ దగ్గరకు వస్తుంది. రాజ్ అప్పటికే నిద్రపోయి ఉంటాడు. తను ఏం చేయాలో తెలియక ఇక బయటికి వచ్చేసరికి పెద్ద ఆవిడ కావ్యని చూస్తుంది. అమ్మ కావ్య, నువ్వు నిద్రపోలేదా అని అడగడంతో, నిద్ర ఎలా వస్తుంది అమ్మమ్మ గారు, నిద్ర అని చెప్పి ఇక కావ్య బోరున పెద్దావిడిని పట్టుకుని తన భుజం మీద తలపెట్టి ఏడుస్తూ ఉంటుంది. ఏమైంది? వాడేమన్నా చెప్పాడా? చెప్పు అని చెప్పడంతో ఇక జరిగిందంతా కూడా కావ్య పెద్దావిడికి చెప్తుంది. ఇక పెద్దావిడైతే, పిచ్చిదానా, వాడు చెప్పకనే చెప్పాడు. నిన్ను వదులుకోవాలి అని వాడు అనుకోవట్లేదు. అలాగే వాడు ఏ తప్పు చెయ్యలేదని చెప్పాడు. నీకు ఇంకా అర్థం కాలేదా అని చెప్పి పెద్దావిడ కావ్యకి అర్థమయ్యేలా చెప్తుంది. ఇక కావ్య అయితే ఇందిరాదేవి చెప్పిన మాటలకి చాలా సంతోషిస్తుంది. బిడ్డ గురించి నిజాన్ని తెలుసుకున్న కావ్య
ఇక రాజ్తో జీవితాన్ని పంచుకోవాలి అనుకుంటుందా? అసలు కావ్య ఏ నిర్ణయం తీసుకుంటుంది? రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.